రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన డబుల్ స్మార్ట్ ఓటీటీలో ప్రత్యక్షమైంది. రిలీజ్ అయిన 21వ రోజునే అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ జరుపుకోవడం విశేషం. ఎలాంటి ప్రచారం లేకుండా హఠాత్తుగా ఓటీటీలోకి రావడంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే అతిపెద్ద డిజాస్టర్స్గా నిలిచిన వాటిలో డబుల్ స్మార్ట్ కూడా ఒకటి. ఈ సినిమా ద్వారా పూరి కమ్బ్యాక్ అవుతాడనుకుంటే కెరీర్లో ఆయన్ని మరింత వెనక్కి నెట్టేసింది. లైగర్తో పీకల్లోతు కష్టంలో ఉన్న పూరి ఈ సినిమాతో ఇంకా బాగా నష్టపోయాడు. అయితే ఇలా సినిమాల ఎర్లీ స్ట్రీమింగ్ పంపిణీదారులను మరింత అలర్ట్ చేస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిన 8 వారాల గ్యాప్ లేకుంటే థియేటర్లో సినిమాలు వేయమని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతి అమలైతే నిర్మాతలకు మరిన్ని కష్టాలు తప్పవు. చూద్దాం ఏం జరుగుతుందో. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఖడ్గంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉగ్రవాదాన్ని ఓపెన్గా చూపిస్తూ కులమతాలకు అతీతంగా ఎదుర్కోవాలన్న ఈ సినిమాను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. 2002లో విడుదలైనప్పుడే దర్శకుడిగా కృష్ణవంశీకి పలు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిన నేపథ్యంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు చేయడం గగనంగా మారింది. ఖడ్గంలో రిలీజ్కి రెన్యువల్ సెన్సార్ చేశారో లేదో తెలియదు. శాటిలైట్ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నప్పుడే పలు చోట్ల మ్యూట్ వస్తున్న విషయం గమనించి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ థియేటర్ రిలీజ్ అంటే ఒరిజినల్ వర్షన్ను అలాగే రిలీజ్ చేస్తారా లేక కొన్ని సీన్స్ కట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ నటించిన ఈ చిత్రంలో పాకిస్తాన్ని ఉద్దేశించి డైలాగులు కూడా ఉన్నాయి. ఏదేమైనా దేశభక్తి ఎలిమెంట్, మంచి కాస్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కృష్ణవంశీ టేకింగ్ ఇవన్నీ మరోమారు ఆడియన్స్ను అలరిస్తాయేమో చూడాలి. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన మిస్టర్ బచ్చన్ 15 ఆగస్టు కానుగ్గా విడుదలై ఘోర పరాజయం పొందింది. రవితేజ కెరీర్లో ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫ్లాప్స్ కంటే అతి పెద్ద ఫ్లాప్గా నిలిచింది. దాంతో దర్శకుడు హరీష్ శంకర్ తన పారితోషికంలో 2 కోట్లను తిరిగిచ్చి మరో 4 కోట్లను తదుపరి చిత్రం పారితోషికంలో జమ చేస్తానని చెప్పినట్లు వినిపిస్తోంది. దాంతో తప్పనిసరై హీరో రవితేజ కూడా నిర్మాతల నుంచి రావలసిన 4 కోట్ల రెమ్యూనరేషన్ను వదులుకున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయినా సినిమా తీసిన పీపుల్స్ మీడియాకు భారీ నష్టం తప్పదనే అంటున్నారు. బాలీవుడ్ చిత్రం రైడ్కు రీమేక్గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ త్వరలోనే ఓటీటీలో దర్శనమివ్వనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను త్వరలో స్ట్రీమింగ్ చేయనుంది. సినిమా రిలీజ్ తర్వాత కొంత డ్యూరేషన్ తగ్గించినా ప్రయోజనం లేకపోయింది. మరి ఓటీటీలో మిస్టర్ బచ్చన్కు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. వినాయక చవితి దగ్గర పడింది. పలు రకాల గణేష్ విగ్రహాలతో మండపాలు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన ఓ పని భక్తులను తీవ్రమైన ఆగ్రహానికి గురిచేసింది. పుష్ప 2 సినిమాలోని పుష్ప, శ్రీవల్లి పాత్రలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించారు బన్నీ ఫ్యాన్స్. సినిమాలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి పాటలో అల్లు అర్జున్, రష్మిక కనిపించే అవుట్ఫిట్తో ఈ వినాయకుడి విగ్రహాన్ని చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. దీనిపై బీజేపీ నాయకులు స్పందిస్తూ ఇలాంటి ఆలోచన ఇచ్చిన వాళ్ళని అనాలి. ఎంత అభిమానమైతే మాత్రం ఇంతలా దిగజారిపోతే ఎలా? కొంచెమైనా బుద్ధి ఉందా? పుష్ప వినాయకుడు, బాహుబలి వినాయకుడు, స్పైడర్ మ్యాన్ వినాయకుడు అంటూ పిచ్చి పిచ్చి ఆకృతుల్లో వినాయకుడి విగ్రహాలు తయారు చేసి హిందుత్వాన్ని మంటగలుపుతారా? అంతేకాదు గణేష్ మండపాల్లో సినిమా పాటలు మానేసి భక్తి పాటలు, విష్ణు, లలిత సహస్రనామాలు పెట్టండి. దయచేసి ఇలాంటి పనులు చేయకండి అంటున్నారు. మరి అల్లు అర్జున్ అభిమానులకు ఈ హితబోధ తలకెక్కుతుందో లేదో చూద్దాం. బాలీవుడ్లో ప్రస్తుతం కంగనా సినిమా ఎమర్జెన్సీ హాట్ టాపిక్గా మారింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించడంతో సెప్టెంబర్ 6న రిలీజ్ కావలసిన సినిమా ఆగిపోయింది. ఈ విషయమై కంగనాకు అండగా నిలిచాడు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. సెన్సార్షిప్ను తప్పుపడుతూ సృజనాత్మకత వ్యక్తీకరణలను సెన్సార్ చేయకూడదు, చేయాలనుకుంటే టీవీ చర్చలు, వార్తా కార్యక్రమాలు, రాజకీయ, మతపరమైన ప్రసంగాలను కూడా సెన్సార్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని కంగనా తన ఇన్స్టాలో షేర్ చేసింది. సెన్సార్ కోసం కంగనా కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని బోర్డును తాము ఆదేశించలేమని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సెన్సార్కి లేఖ రాసింది. భారతదేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా స్వీయ దర్శకత్వంలో కంగనా ఈ సినిమాను నిర్మించారు. మరి కంగనా ఎమర్జెన్సీ రిలీజ్కు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో చూడాలి.